దాసరి నారాయణరావు పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లులో జన్మించారు. నటుడిగా, జర్నలిస్టుగా, పబ్లిషర్గా, మ్యాగజైన్ ఎడిటర్గా, డిస్ట్రిబ్యూటర్గా, రాజకీయవేత్తగా, కేంద్ర మంత్రిగా అనేక రంగాల్లో రాణించి బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు గడించారు దాసరి. ఆయన గారి సినిమాలు ముఖ్యముగా స్త్రీ ప్రధానముగా ఉండి వరకట్న సమస్యకు వ్యతిరేకముగా సందేశాత్మకంగా రూపుదిద్దబడ్డాయి. అనేక చిత్రాలకు నిర్మాతగానూ వ్యవహరించారు. పలు చిత్రాలలో నటుడిగానూ తన విశ్వరూపం చూపారు. ఆ విధంగా ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. కళామతల్లి ముద్దుబిడ్డగా ఎంతో మంది సినీ కళాకారులకు జీవితాన్నిచ్చారు. వారి ఆశలకు, ఆశయాలకు తాను వెలుగునిచ్చారు. దాసరి సినిమాలు తాత మనవడు, స్వర్గం నరకం, మేఘ సందేశం మరియు మామగారు తనకు అనేక పురస్కారాలు తెచ్చిపెట్టాయి. దాసరి తీసిన బొబ్బిలి, పులి మరియు సర్దార్ పాపారాయుడు చిత్రాలు నందమూరి తారక రామారావు గారిని రాజకీయ ప్రవేశములో ప్రధాన పాత్ర వహించాయి. మామగారు, సూరిగాడు మరియు ఒసేయ్ రాములమ్మ చిత్రాలు దాసరి నటనా కౌశలానికి మచ్చుతునకలు. ఈ సినిమాలలో నటనకు దాసరి అనేక విమర్శకుల ప్రశంసలు మరియు బహుమతులు అందుకున్నాడు. తాను తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ చిత్రాలకు దర్శకత్వం వహించారు. నటుల నుంచి నటనను రాబట్టుకోవడమే కాదు, తానే స్వయంగా నటించి విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నారు. ఎన్నో అద్భుతమైన చిత్రాలను నిర్మించి దర్శకత్వం వహించిన దాసరిని వరించిన అవార్డులకు లెక్కేలేదు. మేఘ సందేశం, కంటే కూతుర్నే కను సినిమాలకు గాను జాతీయ అవార్డులు అందుకున్నారు. అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తమ నటుడిగా 2 నంది అవార్డులు, ప్రతిష్టాత్మక రఘుపతి వెంకయ్య అవార్డు, ఎన్టీఆర్ జాతీయ చలన చిత్ర పురస్కారం, వీటితో పాటు ఉత్తమ దర్శకుడిగా, మాటల, పాటల రచయితగా అనేక అవార్డులు దాసరి కీర్తికిరీటంలో ఉన్నాయి. నిజంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ మరిచిపోలేని మహాదర్శకులు దాసరి.